రాజకీయ పార్టీల కోసం జెండాలు మోయటమే కాదు, ప్రాణాలు అర్పించే నేతలు కార్యకర్తలు ఉంటారు. తలలు తెగిపడుతున్న ప్రత్యర్థిని ఎదుర్కొనడానికి ఏ మాత్రం వెనుకాడరు. పార్టీ కోసం తాము నమ్ముకున్న నాయకుని కోసమే పనిచేస్తారు. అయితే ఇలాంటి కార్యకర్తలను, నాయకులను ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చాక పట్టించుకుంటున్నారా అంటే జవాబు తెలిసిందే కదా, పట్టించుకోరు. 4 ఏళ్ల క్రితం కడప జిల్లాలో తెలుగుదేశం బీసీ నాయకుడు నబ్బం సుబ్బయ్య రాజకీయ కారణాలతో హత్యకు గురయ్యారు. ఆ హత్య నాడు రాష్ట్రంలో సంచలనం కలిగించింది. టీడీపీ నేతలు ప్రొట్టూరుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ పార్టీకి ప్రధాన ప్రచార అస్తమైంది. అయితే ఎందుకో కానీ ఇటీవల కడపలో జరిగిన మహానాడులో పార్టీ కోసం చనిపోయిన అందరి పేర్లు చెప్పి వారి త్యాగాలను కొనియాడిన నేతలు వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ కారణాలతో మొట్టమొదట హత్యకు గురైన నంబం సుబ్బయ్య పేరెత్తలేదు. దీనిపై పార్టీ అభిమానుల్లో, బీసీ సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 4 ఏళ్ల క్రితం కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ బీసీ నేత నందం సుబ్బయ్య హత్యకు గురయ్యాడు. ఆ హత్య అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అప్పటి ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యేని, ఆయన బావమరిదిని సోషల్ మీడియాలో విమర్శిస్తూ సంచలనాలకు తెరలేపాడు నందం సుబ్బయ్య. దీంతో జగనన్న కాలనీ శంకుస్థాపన జరిగే రోజునే అదే ప్లాట్ల వద్దే సుబ్బయ్యను కొందరు వేటకోడవళ్లతో నరికి చంపారు. ఆ సంఘటన పట్ల స్పందించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోన్లో సుబ్బయ్య భార్యతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్తో పాటు ఆ పార్టీ శ్రేణులంతా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు. ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను వైసీపీ ప్రభుత్వం హత్య చేయించిందంటూ ఆరోపించారు. అంతేకాదు సుబ్బయ్య కుటుంబానికి కొంత ఆర్థిక సాయంతో పాటు అతని 2 కొడుకులను ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికీ చదివిస్తున్నారు కూడా. నాడు తెలుగుదేశం పార్టీ వేదికలపై ఆ హత్య ప్రధాన ప్రచారంగా మారింది. 2024 ఎన్నికల వరకు నందం సుబ్బయ్య హత్యను దాదాపుగా ప్రతి బహిరంగ సభలో వాడుకున్నారు అనే విమర్శలు ఉన్నాయి. 2024లో ఒంగోలు మహానాడు కార్యక్రమం, బీసీల కోసం టీడీపీ నిర్వహించిన సభలు, సమావేశాల్లో నందం సుబ్బయ్య దారుణ హత్యను వివరిస్తూ నేతలు మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సుబ్బయ్య హత్య కూడా ఒక కారణంగా పనిచేసిందని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటూ ఉండటం గమనార్హం. బీసీ వర్గాల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత కలిగించేలా ఆ సంఘటన చాలా ప్రభావితం చేసిందని ప్రచారంలో ఉంది. అంతా బాగానే ఉంది. ఎన్నికల ముందు వరకు వినిపించిన నందం సుబ్బయ్య హత్య అంశం తర్వాత ఎందుకు వినిపించలేదు? ఆ బీసీ నేత మరణాన్ని, త్యాగాన్ని అతను నమ్ముకున్న పార్టీ, ఆ పార్టీలోని నేతలు మర్చిపోయినట్టున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికలకు ముందు, తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల హత్యలను, దాడులకు గురైన సంఘటనల్ని పార్టీ అధినేత నుంచి కింది స్థాయి నేతల వరకు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ నందం సుబ్బయ్యను మాత్రం ఎందుకో మర్చిపోయారు. ఎన్నికల అనంతరం కడపలో అత్యంత వైభవంగా జరిగిన మహానాడులో కనీసం నందం సుబ్బయ్య ప్రాణత్యాగం గురించి మాట్లాడకపోగా అతని కుటుంబానికి కనీసం మహానాడు ఆహ్వానం కూడా ఇవ్వలేదట. దీని పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన కడప జిల్లాకు చెందిన ఓ నాయకుడి గురించి కడపలో జరిగిన మహానాడులోనే మర్చిపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అది తెలిసి చేశారా, తెలియక చేశారా అన్నది అప్రస్తుతం. కాగా సుబ్బయ్య కుటుంబ సభ్యులకు కూడా కనీస మహానాడు ఆహ్వానం లేకపోవటం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం హత్యకు, దాడులకు గురైన వారిని పేరు పేరున గుర్తు చేసుకుని నేతలు మాట్లాడారు. వారి కుటుంబాలను కొనియాడారు. ఈ జిల్లాలో పార్టీ కోసం మరణించిన వ్యక్తి గురించి మాట్లాడకపోవటం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మహానాడులో జరిగిన నిర్లక్ష్యం గురించి బీసీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయట. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలు మర్చిపోతే జిల్లా నేతలైనా గుర్తు చేయాలి కదా అంటున్నారు. జిల్లా నేతలు కూడా మర్చిపోతే ఎలా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధిగా, బీసీ నేతగా, న్యాయవాదిగా పనిచేసి హత్యకు గురైన సుబ్బయ్యను రాజకీయంగా ప్రోత్సహిస్తూ వచ్చిన పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కూడా మర్చిపోవటం పట్ల మృతుని సామాజిక వర్గానికి చెందిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అధికారం లేనప్పుడు గుర్తుకొచ్చే కార్యకర్తలు, నాయకుల త్యాగాలు అధికారంలోకి వచ్చాక ఉండవా అంటూ ప్రశ్నిస్తున్నారట. హత్య ఘటనపై విచారిస్తామని, దోషులకు శిక్ష పడేలా చేస్తామని, బాధితుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన నాయకులు మహానాడులో మాట్లాడకపోవటం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తాను నమ్మిన పార్టీ కోసం ప్రత్యర్థుల వేటకత్తులకు బలైన నందం సుబ్బయ్య త్యాగాన్ని
అధికారంలో ఉన్న తెలుగుదేశం నేతలు మర్చిపోవటం దారుణమనే విమర్శలకు ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెప్తారో అన్న ఆసక్తికర చర్చ నడుస్తోంది.